డీటెయిల్స్ చూస్తే గుంటూరు నగరంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామని గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో 3.34 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేయటకు శంకుస్థాపన చేశామని నగర మేయర్ కోవలమూడి రవీంద్ర తెలిపారు. సోమవారం గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 11, 12, 15, 17 డివిజన్లలో సీసీ రోడ్డు, సీసీ డ్రైన్లు నిర్మించటకు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జీఎంసీ మేయర్ మాట్లాడుతూ నగరంలో చిన్నపాటి వర్షానికి రోడ్లపైకి వర్షపు నీరు నిలుస్తూ స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వీటిని దృష్టిలో పెట్టుకుని స్థానిక ప్రజా ప్రతినిధుల ప్రతిపాదనలతో గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో 11, 12, 15, 17 డివిజన్లలో 3.34 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు నిర్వహించుటకు శంకుస్థాపన చేశామన్నారు. గుంటూరు నగరంతో పాటు నగరంలో విలీన గ్రామాల్లో కూడా అభివృద్ధి పనులు పార్టీలకు అతీతంగా ప్రాధాన్యత క్రమంలో నిర్వహించుటకు చర్యలు తీసుకున్నామన్నారు. నగరాభివృద్ధికి గుంటూరు పార్లమెంట్ సభ్యులు మరియు కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వారితో మాట్లాడి నిధులు త్వరితగతిన అందేలా ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. గుంటూరు నగరాభివృద్ధికి ప్రభుత్వ పెద్దలు కూడా పూర్తి స్థాయి సహకారాలు అందిస్తున్నారని తెలియజేశారు. నగరాభివృద్ధికి నగరంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు స్థానిక ప్రజాప్రతినిధులను కలుపుకొని వెళ్తామని, వారి అభిప్రాయాల మేరకు అభివృద్ధి పనులు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థలోని అన్ని డివిజన్లలో మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నగరంలో అభివృద్ధి పనులు వేగవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. నగరంలో వర్షం పడినప్పుడు తూర్పు నియోజకవర్గంలోని పట్నం బజార్ నుండి పీకలవాగు వరకు వర్షపు నీరు కాలువలోకి వెళ్లకుండా రోడ్లపై నిలబడటం వలన స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రస్తుతం హిమని వద్ద నిర్మిస్తున్న డ్రైన్స్ వలన వర్షపు నీరు నేరుగా పీకలవాగులోకి వెళ్లేలా నిర్మిస్తున్నారన్నారు. అంతేగాక తూర్పు నియోజకవర్గంలోని శివారు కాలనీలలో నూతనంగా డ్రైన్లు, రోడ్లు నిర్మించుటకు శంకుస్థాపనలు చేస్తున్నామన్నారు. అదేవిధంగా తూర్పు నియోజకవర్గం త్రాగునీటి పారిశుద్ధ్య సమస్యలు లేకుండా నగరపాలక సంస్థ అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారన్నారు. సదరు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, నగరపాలక సంస్థ ఈఈ సుందర రామరెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు, సచివాలయాల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే గతంలో చూడొచ్చు వర్షం కూడా ఇక్కడ ఆగిపోయింది. కానీ ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 నెలలలోనే ప్రతి ఒక్క డివిజన్లో కానీ, ప్రతి ఒక్క వార్డులో కానివ్వండి, ప్రతి ఒక్క సమస్యలు లేకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయని ప్రతి ఒక్కరు కూడా చక్కగా స్పందిస్తున్నారు. కాబట్టి మన గుంటూరు అభివృద్ధి పరంగా ఈజీ నెంబర్ 1 దశగా చేసే విధంగా మేమందరూ అడుగు వేస్తున్నామని ఈ సందర్భంగా గుంటూరు ఈస్ట్ 12, 13 డివిజన్లో గుంటూరు నగర ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ మహమ్మద్ గారు, అలాగే డిప్యూటీ మేయర్ సజిలా గారు, వార్డు ప్రెసిడెంట్, అట్లాగే కార్పొరేటర్ సిసి గారు ఆధ్వర్యంలో 72 లక్షల బడ్జెట్తో హిమనీ ఎక్స్చేంజ్ దగ్గర నుంచి బండ్ల బజార్ వరకు సీసీ డ్రైన్ చేస్తున్నారు. ముఖ్యంగా వర్షం వచ్చినప్పుడు చాలా షాపులు మునిగిపోతున్నాయి కాబట్టి, అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో కూడా వాటర్ వస్తుంది కాబట్టి డ్రైన్ వాటర్, దాన్ని సంపూర్ణంగా ఎక్కడైతే ఉందో దాన్ని బ్రేక్ కాకుండా మళ్ళీ పేకల వాగులో కలిపేస్తే ఇవన్నీ లీక్ అరెస్ట్ చేసే భాగంలో ఈ యొక్క మంచి కార్యక్రమం చేపట్టిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా డెవలప్మెంట్ గుంటూరు భాగంలో మా పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ గుంటూరుని 10 విధాలుగా అభివృద్ధి చేయాలి. గత 50 ఏళ్లుగా ఎటువంటి డ్రైన్లు, సీసీ డ్రైన్లు కూడా లేకుండా చాలా అభివృద్ధి వాళ్ళు ఏర్పడి నగరం సెంటర్లో కూడా వర్షం వస్తే మునిగిపోయే విధంగా ఉన్నదాన్ని బట్టి స్పెషల్ బడ్జెట్లు తెప్పించి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. బండ్ల బజార్ వైపు నుంచి పూర్తిగా పీకల్ వాగులో ఈ డ్రైన్ వాటర్ అంతా కూడా కలిసేటువంటి విధంగా దాదాపు 70 లక్షల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా నగరంలో శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా రౌఫ్ నగర్ కానీ, కిద్వాయి నగర్ కానీ, అలాగే కొబ్బరికాయ సాంబే కాలనీ కానీ, కుడా రోడ్డు కానీ, ఇవన్నీ రోడ్లు కూడా ఈరోజు దాదాపు 2,70,00,000 రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డివిజన్లో కూడా మౌలిక వసతులను ఇంకా మెరుగ్గా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో నిత్యం కూడా ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని
ఫోన్ ద్వారా ఎవరు తెలియజేసినా అక్కడ విజిట్ చేయడమే కాకుండా వారి కష్టాలను వారి ఇబ్బందులను కనుక్కొని వెంటనే అధికారులను అప్రమత్తం చేస్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కూటమి నాయకుల సహకారంతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి నగరవాసులందరూ కూడా తమ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏరియాను క్లీన్గా పార్కింగ్తో పాటు శానిటేషన్ మెయింటైన్ చేసేటువంటి విధంగా మున్సిపల్ అధికారులు వచ్చినప్పుడు సహకరించాలని, అలాగే పన్నులు కూడా టైం ప్రకారం కట్టి నగరాన్ని మరింత అభివృద్ధి చేసేటటువంటి నగరంగా తయారు చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. గుంటూరు స్వర్ణాంధ్ర నగర్ కు చెందిన బుజ్జి అనే మహిళ తనకు అన్యాయం జరుగుతోందని కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎన్నిసార్లు తమ గోడు వెల్లబుచ్చినా పరిష్కారం దొరకట్లేదని బుజ్జి అనే మహిళ ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. స్వర్ణాంధ్ర నగర్ బుజ్జి అనే మహిళ మాట్లాడుతూ 1998లో ప్రభుత్వం వారికి ఇచ్చిన ప్లాట్లను మౌలాలేని రౌడీ షీటర్ తమ స్థలాలను ఆక్రమించుకుని ఇబ్బందులు పెడుతున్నారని, ఎన్నోసార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మరియు నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగటం లేదని వాపోయారు. అనంతరం బాధితురాలిని ఆరండల్పేట ఎస్ఐ రోజారాని జీజీహెచ్ కు తరలించారు. అనంతరం కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదుదారులు తమ గోడు వెల్లబుచ్చుకున్నారు. వద్దు వద్దు ఏంటది